ఆలోచించండి. ఒక్కసారి ఏమైనా సేవకుడి మీద కానీ, పరిచర్య మీద కానీ, మందిరంలో కానీ చిన్న ఇబ్బంది వచ్చిందని నువ్వు మాట్లాడుతున్నావా, సనుగుతున్నావా, విసుగుతున్నావా? ఒక్కసారి సేవకుడిని ఆలోచించు. అసలు ఎందుకు చేయాలి నీ కోసం ఇదంతా? ఎందుకు త్యాగం అయిపోవాలి? ఎందుకు కష్టపడాలి? ఎందుకు వాక్యం చెప్పాలి? ఎందుకు అద్దె కట్టాలి? ఎందుకు నిలబడాలి? ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు అర్ధరాత్రులు ప్రార్థించాలి? ఎందుకు నీ మీద దెయ్యాలు విడగొట్టాలి? ఎందుకు నీకు రోగం వస్తే స్వస్థపరిచేవారు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క మొర్రపెట్టాయి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నువ్వేమిస్తున్నావు? ₹1,00,000 ఇచ్చావా? లేకపోతే మందిరానికి అద్దెలు కడుతున్నావా? నెల నెల అయ్యగారికి నెల సరుకులు పంపిస్తున్నావా? ఏమైనా ఇస్తున్నావా? మాట్లాడే హక్కు ఉందా? కానీ పోట్లాడి ఇంత చేస్తున్నా సేవకుడు వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా ఇచ్చే చిన్న కానుక కూడా పోట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, హక్కు ఉంది అసలు? పోట్లాడితే ఏమైపోతారు? పోట్లాడి ఎదురు తిరిగి అలిగి మొహం మార్చుకుని ఎక్కడికి పోతారు? కిందున్న నరకానికి పోతారు. ఇప్పుడు